హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ పెట్రోల్ సెలోరియో ఫుల్ టాప్ మోడల్ సేఫ్టీ కారు, రెండు తాళచైలు, ఆర్మీ పర్సన్ కారు, 51,000 తిరిగిన కారు. సో వైజాగ్ నుంచి బై రోడ్ వచ్చింది, చాలా బాగుంది పర్ఫెక్ట్గా. శ్రీ దుర్గా భవానీ, శ్రీ నూకాలమ్మ తల్లి, శ్రీ మజ్జిగైరమ్మ తల్లి అని అక్కడ వైజాగ్ టౌన్ గ్రామీణ దేవతలు అవి. సో మీకు ఎక్కడ నియర్ బై ఉంటుంది అక్కడ. సో బండి అయితే బ్రాండ్ న్యూ కండిషన్ ఉందండి, ఎక్కడ ఎటువంటి పార్ట్ చేంజ్ అవ్వలేదు. సో మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది, పవర్ విండోస్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, తర్వాత ఏసీ చిల్డ్ ఉంది, ఇంటీరియర్ నంబర్ 1 ఉంది, కాళ్ళ కింద మంచి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఉంది, ఏ ఒక్క డోర్ చేంజ్ కాదు. ఇక్కడ ఈ మ్యాట్ అనేది కొంచెం కాల్ కింద మనకు ఎక్కువ దొడ్డు ఉన్నది అన్నట్టు. సో కాల్ కింద కూడా మ్యాట్, దీని పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, నేను చెక్ చేసిన. సో మీకు కారు కొన్నప్పటి కాడ నుంచి ఎవ్రీ బుక్ కాడ నుంచి ఉన్నాయి. పొల్యూషన్ ఉంది ఏపీలో, సెకండ్ కీ ఇది కూడా మారుతుంది మొత్తం. సో జెడ్ఎక్సే కాబట్టి ఫుల్ టాప్ వస్తుంది. ఇంకా ఇది రిమోట్లు తాళసేలు ఒకటి ఉన్నాయి. కస్టమర్ కారు అమ్మమని పెట్టిండు, ఆర్మీలో ఉంటారు కస్టమరు, అమ్మమ్మని మన కోసం పంపించండి దీన్ని. సో చూడండి, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్, బ్లూటూత్. సో ఇంటీరియర్ డిజైన్ అంటే బ్లూటూత్ ఉంటుంది ఇక్కడ. ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది, కారు తోడి కూడా చూపిస్తా. డోర్ జాయింట్లు ఎక్సలెంట్ ఉన్నాయి, ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు కారుకు. సో ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు కారుకు. రూఫ్ కూడా మీకు ఎక్సలెంట్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోండి, ఎక్కడ కూడా మీకు ఒరిజినల్ లేదు, మొత్తం కింద కూడా మీకు ఒరిజినల్ లేదు, ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. విత్ ఇయర్ కోడ్ ఉంటుంది. ఇది కాళ్ళ కింద డోర్ తీయగానే లైట్లు వస్తాయి, ఇవి ఈ పట్టి గారాల పట్టి లైట్ వస్తుంది, అది డోర్ తీయగానే. ఈ సీసా ఒరిజినలు, ఈ డోర్ ఒరిజినలు, ఎక్కడ కూడా కారుకు పెయింటింగ్ వాలే, కారు కొన్నప్పటికే డోర్ వైజర్స్ ఇవి. సో రెయిన్ వైజర్స్ అంటారు కదా, అవే. కారు బాగా పెడుతుంది. సో సారీ మీకు డిస్టర్బ్ కూడా కావచ్చు. చూడండి ఇంటీరియర్. సో సీట్ కూడా మీకు ప్రీమియం ఉంది, ఎక్కడేం పనేం లేదు. 2,30,000కే కారు ప్రైస్. 2016 ZXi తెలంగాణలో 4,380 అట్లా పెట్టిండు మార్కెట్ వాల్యూ. చూడండి, లోన్ కావాలన్నా లోన్ కూడా ఎక్కించిద్దాం, అది కూడా మీకు పర్వాలేదు. సో ఎన్ఓసి ఇమీడియట్గా వస్తుంది. ఇది పెట్రోల్ది, ఒకటి ఎయిర్, ఒకటి అది పైపు. సో మీకు కంపెనీ వీల్ క్యాప్స్తోని షోరూమ్ టైర్లు, మళ్ళీ మార్వలే టైర్లు. ఎప్పుడైతే కారు కొన్నారో అవే టైర్లు. 2000 సంవత్సరం కూడా ఉంటుంది దీనిపైన, 2016. సో 16 టైర్లే అయినా 100-120 కొట్టుకొచ్చింది వైజాగ్ నుంచి. సో ఆర్మీ పర్సన్ కాబట్టి ఎక్కడ కూడా పెయింటింగ్ అవసరం లేదు. వెనుక కూడా వైపర్ వాటర్, ఇది వాళ్ళ ఆర్మీ క్యాంప్ స్టిక్కర్ ఉండే, తీసేసినాం మనం. పోలీస్ స్టిక్కర్ అనేది, అంటే ఆర్మీ అని కత్తులు కాటార్లు ఉండే. వైపరు రైట్ సైడ్ ఒరిజినల్. ఇది ఈ డాట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఒరిజినల్కి సంకేతాన్ని ఇస్తాయి. ఇక్కడ పాన పెట్టలేదు ఇది వరకు, స్పానల్ పెడితే ఇక్కడ స్పానల్ గుర్తు వస్తుంది కాబట్టి. సో స్పానల్ పెట్టలేదు, లెఫ్ట్ రైట్ కూడా చూసుకోండి. సో లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. ఇవి కూడా మీకు కట్టింగ్ వస్తుంది టాప్ మోడల్కు, కానీ సీట్ కవర్ మొత్తం జాయింట్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇది కూడా బూట్ ఫ్లోర్ కూడా మీకు ప్రీమియం ఉంది. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎక్కడ పోలేదు, ఫస్ట్ ఎయిడ్ కిట్ కాడ నుంచి కార్లే ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్. సో బండి అయితే ఎక్సలెంట్ ఉంది అన్నట్టు. సో ఇది కూడా మీకు కారు కొన్నప్పుడు వచ్చింది, ఎక్కడ పంచెస్ ఓపెన్ అవ్వలేదు. చూసుకోండి, సూపర్ కండిషన్ ఉంది బండి అయితే. సో ఎక్కడ పంచెస్ ఓపెన్ కాలేదు, ఎక్కడ టైర్ కానీ స్టెప్పిన్ కానీ ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు. ఇది కూడా మీకు సంవత్సరం కోడిదే ఉంది. సో ఇది ఇక్కడ పైన పెట్టేది ట్రే తీసి పెట్టేది అట్లా వచ్చింది. ఇరికి మెల్ల బయటకైనా నాన్న. అయితే ఇందాక మేము చెక్ చేసేటప్పుడు, రాత్రిపూట వచ్చింది నిన్న, చెక్ చేసేటప్పుడు పిన్ టు పిన్ చెక్ చేస్తాం. అంటే గివి కూడా ఊడవికి, కింద కూడా ఊడవికి, ఏమైనా జాయింట్స్ అయినాయి అనేది చెక్ చేస్తాం అన్నట్టు. అందుకోసం అట్లా కొద్దిగా వద్దు బెండ్ వేసుకొట్టే బస్ ఇచ్చిపెట్టి. సో అట్లా బస్ వదిలేసి. సో ట్రే అదొక 5 నుంచి 8 కిలోల బరువును జరిగే 5 నుంచి 8 కిలోల బరువును గెయిన్ చేస్తుంది అది కూడా. సో చూసిరు కదా,
ఇది టాప్ మోడల్కే వస్తుంది. హ్యాండిల్ కానీ, వైపర్ కానీ, డిఫాగర్ కానీ, వైపర్ వాటర్ కానీ, ఎయిర్ బ్యాగ్ కానీ. సో మీరు దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. అండర్ బాడీ ఏడ కూడా డీజిల్ ట్యాంక్ది కూడా మీకు స్టిక్కర్ పోలే, పెట్రోల్ ట్యాంక్ది. సో బండి DL2 ఢిల్లీ బండి. అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ చేయించమన్నా కూడా చేయిస్తాం. 2031 వరకు లైఫ్ ఉంటుంది. సో ఈయన కూడా ఆర్మీ పర్సన్ కాబట్టి అట్లనే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ ప్రైస్లో ఢిల్లీలో కూడా బండి రాదండి. ఢిల్లీ నుంచి మనం 2 లక్షలకు ఆడ కొనుక్కుంటే సో 20,000 ట్రాన్స్పోర్ట్, 10,000 కమిషన్ అట్లా వస్తుంది. బండి సాలిడ్ ఉంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది బండి. మీరు ఆలోచించుకోండి. పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్ ఉంది, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్ అడ్జస్టర్ ఉంది, అవి కూడా పనిచేస్తున్నాయి. ఏ డోర్ చేంజ్ కాదు, ఏ చేసిస్ నెంబర్ ఎక్కడ పెయింట్ వల్లేదు. బండి నెంబర్ 1 చేసిస్ నెంబర్ కూడా. మీకు ఇంజన్ కూడా చూపిస్తాం. సో బ్యాటరీ ఎక్సలెంట్ ఉన్నది. ఇది గ్రీస్ పెట్టిండ్రు వాళ్ళు, టర్నల్స్కు షోరూమ్ సర్వీస్ కాబట్టి గ్రీస్ పెట్టిండ్రు. ఏడ కూడా మీకు నాన్ యాక్సిడెంటల్, దీనికి పొజిషన్ తెలిసిపోతుంది. ఎప్పుడైనా కార్ రెడ్ అయినప్పుడు ఇంటీరియర్ రెడ్ వస్తుంది. హెడ్ లైట్లో స్టిక్కర్లు పోలేదు, షోరూమ్ స్టిక్కర్సే. మీకు చేసిస్ కానీ, విన్ ప్లేట్ స్టిక్కర్స్ కానీ, ఏడ కూడా ఇంజన్ టైమింగ్ కవర్ కానీ చేంజ్ కానీ, ఎక్కడ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఎక్కడేం చేంజ్ లేదు. సో మీరు ఆలోచించుకోరు. ఇంజన్ అంటారా సైలెంట్గా ఉంది కార్ తోలుతుంటే. సో అన్న నంబర్ పెడితే వెళ్ళేస్తారు. సో ఇంజన్ కూడా చూసుకున్నాం, ఎక్సలెంట్ ఉంది. ఈ కారు కూడా కేవలం 1,50,000. సో నిన్న 170 చెప్పిండు కస్టమరు. నిన్న 2-3 వచ్చి చూసిపోయారు. ఒక ఆయన షోరూమ్ తీసుకుపోతా అన్నాడు కదా, నిన్న షోరూమ్ బంద్ అయింది సాయంత్రం వచ్చేవరకే. బండి సాలిడ్ ఉందండి, బండి ఎక్సలెంట్ ఉంది ఇది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఇది, చాలా పర్ఫెక్ట్ ఉంది. కాళ్ళ కింద కూడా దీనికి మ్యాట్ ఉంది, అన్నీ ఉన్నాయి. 1,50,000కి ఇచ్చేస్తాం దీన్ని, 6,247. సో మీరు ఓల్డ్ కస్టమర్ అయితే ఇంకేమన్నా మీరు ఓల్డ్ కస్టమర్స్ అయితే ఇంకా చూద్దాం. ఒకసారి దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. సో బండి సాలిడ్, కేవలం 1,50,000, 2012 మోడల్ ఆల్టో. అన్న సంచి పట్టుకోరా, సంచిలో పెడదాం. బ్లడ్ షాప్ ఏడు. కార్ అయితే ఎక్సలెంట్ ఉందండి, దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. మీరు ఆలోచించండి ప్రైజెస్ విషయాల్లో కానీ, కారు సేఫ్టీ విషయంలో కానీ, ఫీచర్స్ విషయాల్లో కానీ. తాళం మీద ముందటుందా. సో బండి అయితే ఏం కాదు అడేవండి. సో బండి అయితే సాలిడ్ ఉందండి. చాలు చేద్దాం. ఏసీ కూడా చిల్డ్ ఉంది, ముట్టుకోగానే చాలా అయింది. కార్ ఆల్రెడీ చాలా అయింది, కాకపోతే పెట్రోల్ కాబట్టి సైలెంట్ ఉంది బండి, మొత్తం ఘోరంగా సైలెంట్ ఉంది. ఓవర్ స్పీడ్ కొట్టినా కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది. ఇది 51,800 ఏమైంది, 51,833 కిలోమీటర్ తిరిగిందండి. సో అది బండి సూపర్ ఉందండి, సప్పులు లేదు బండి. ZXi కాబట్టి మీకు ఎక్సలెంట్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా మెయిన్ సేఫ్టీకి. బండి ప్రైస్ కూడా చాలా తక్కువ కాబట్టి ఇక టియాగో కూడా అది ఆల్మోస్ట్ సోల్డ్. ఎస్ క్రాస్ నిన్నటి సోల్డ్ అయిపోయిందండి ఆల్మోస్ట్. సో ఇదే ఉంది, ఇంకే పని ఏం లేదు. సేమ్ చూడొచ్చు. తోపుంటే ఎవరు వస్తారన్నది మ్యాండేటరీ, ఎందుకంటే ఏనంగా ఎవరు వచ్చేది తెలియదు. బండి 100+, 120+ కొట్టినాం. సైలెంట్, సప్పు లేదు కారు. ఆ టైర్లు భూమి మీద పోయిన సప్పుడు తప్ప వేరే సప్పుడు అయితే లేదు. యూటర్న్ ఇక్కడ కూడా మా ట్రాఫిక్ సిఐ కొత్తగా వచ్చింది సారు. ఈ నుంచి ఆడదాకా డేగకాన్లు వేసుకొని చూస్తాడు. డేగాయి ఇక్కడ పెట్టుకుంటా ఆయన. ఈ సిగ్నల్ ఒకటి పెట్టిండు సార్, ఊరికే యాక్సిడెంట్లు అవుతానే అని. ఈ మధ్యలో పెట్టిండు ఇక్కడ. చాలా కంఫర్ట్గా ఉన్నాడు ఆయన ఆఫీసర్. సో 80 స్పీడ్ పెట్టిండ్రు ఇక్కడ. ఎవరైనా మీరు ఈ కరీంనగర్ వాళ్ళు కానీ ఇటు రాజీవ్ రహదారి 10 జిల్లాలో ఇటు పోతారు, 80 దాటకండి. 80 దాటితే డైరెక్ట్ 1,035 రూపాయలు. 35 సార్ GST, 1,000 రూపాయలు గవర్నమెంట్ GST. సో 1,035 ఆన్లైన్ కట్టాల్సి వస్తుంది. సేమ్ 80 మనం కూడా భయం పడాలి. ఆ గన్స్ ఎక్కడెక్కడనే నేను చెప్పగలుగుతా. అప్పుడు దాన్ని బట్టి ఆ గన్ ఉన్న కాడ స్లోగా రాత్రిపూట అయితే, ఎందుకంటే పొద్దుకి కూడా స్పీడ్ పోయినా పర్వాలేదు కాబట్టి డైరెక్ట్ 90 మీద పోతుంది. RPM మీటర్ వచ్చింది చూసారు కదా. ఈ సిగ్నల్స్ అన్నీ పెట్టిండు సార్. ఇవి పెట్టించిండు, ఇవి ఇక్కడ కనబడేటి ఏడ మూలమలుపు ఇట్లా రోడ్డు గజ్జలు ఉంటే ఆడ పెట్టించండి. అది ఫ్రెండ్స్, 51,000 తిరిగిన సెలోరియో ZXi ఫుల్ టాప్ మోడలు. మంచి మైలేజ్ ఉంది, 25 అట్లా ఉంది మైలేజ్. సో 51,000 కంటే 1 కిలోమీటర్ ఎక్కువ తిరగలేదు. మీకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా ఇస్తాం.
100 బరాబరి 100 మీద పెట్టినా. ఇంకా పెడుదును కానీ చెప్పినా కదా నిన్ననే సారు ఆయన ప్రెస్ మీట్ కూడా ఇచ్చిండు ట్రాఫిక్ సిఐ గారు. సిద్దిపేటలో ఓన్లీ ఇక్కడ 40 ఉందనుకో. మన మొగ్దుంపూర్లో మా బ్రిజాకు చలాన్ పడ్డది. మొగ్దుంపూర్ టర్నింగ్ కాడ మా వాళ్ళు 80 ఉన్నారు, ఆడ 60 స్పీడ్ పెట్టిండు. ఇక తెలివి ఉన్న సార్ పెట్టిండా తెలివి లేని సార్ పెట్టిండా ఎందుకు? ఇక రోడ్ నెంబర్ 1 అని చెప్పుకున్నాడు, రాజీవ్ గాంధీ పేరు చెప్పుకున్నాడు. కనీసం 100 అన్న పెట్టాలి, 120 అన్న పెట్టాలి. కొన్ని లొకేషన్స్లో ఒకటి 55 లక్షలు పెట్టి లెజెండర్ కొనుక్కున్నాను అనుకో, మూతి పనులు రాలిపోతాయి. 50-40 స్పీడ్ పోవాలంటే ఏడికి వెళ్ళిపోవాలి చెప్పు. సో ఆ కల్చర్ అనేది కొద్దిగా 120 పెంచితే నేను సంబరపడను. కానీ నా కొరకు వేస్తారా దవడ పంట కొడతాను నాన్నే. ఎందుకంటే ప్రభుత్వం దాని చట్టపరంగా తాను చేసుకుంటుంది. కానీ స్పీడ్ పెంచాలన్నది నా ఆలోచన. 3 రోడ్లను వేయాలి, 3 రోడ్స్ వేస్తే మీకు సేఫ్టీ నెంబర్ 1 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టీ టైంలో టైం వచ్చింది. ఇప్పుడు ఇంకా వాన కొడితే చాయ్ తాగుతున్న మొదలు పెడతారు. మన వాళ్ళు తెలంగాణలో ఎండకు కూడా తాగుతారు, కానీ చాయ్ చల్ల పడితే సూపర్ ఉంటుంది. చాయ్ దుకాణం, టిఫిన్ దుకాణం, వైన్స్ దుకాణం ఎప్పటికీ కూడా కరువు ఉండదు. ఇంకా పెట్రోల్ డీజిల్ కరువు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ వాటికైతే కరువు ఉండదు. ఇప్పుడు ఇథనాల్ 85% చేసి వాళ్ళు కొత్త నిబంధనలు తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే బండ్లకు అప్గ్రేడ్ సిస్టమ్ ఇస్తారా మరి ఏమైనా పెడతారా తెలియదు. కానీ తెలంగాణలో అయితే చింతాకు కూడా డిమాండ్ పెరుగుతుంది. వేస్టేజ్తోనే పెట్రోల్ తయారైతే వరి కోసినాక గడ్డికి, మక్క కోసినాక సొప్పకు, అన్నిటితోనే పెట్రోల్ తయారవుతుంది ఇథనాల్ దాని పర్సంటేజ్. సో దానప్పుడు రైతులకు వినియోగం పెరుగుతుంది. చాలా సంతోషమైన